రైట్ ఇక శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి లైవ్ లో చూద్దాం. బయటికి రావాలి, ప్రజలకు తెలవాలి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలి. పేద పిల్లలతో వాళ్ళ జీవితాలతో ఎవరు ఆడుతున్నారని తెలవాలి. పేద పిల్లల యొక్క జీవితాలతో ఎవరు ఆడుతున్నారని ప్రజలకు తెలవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ మీతో సార్, ఏసీపీ ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు బయటికి రావాలి, ప్రజలకు తెలవాలి. పేద వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాకు ప్రభుత్వం పై ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది కాకుండా ప్లీజ్ అయిపోయింది కదా సప్లిమెంటరీ, ప్లీజ్ కూర్చోండి. రైట్ ఆనరబుల్ మినిస్టర్ ప్లీజ్. ప్లీజ్ అధ్యక్ష గౌరవనీయులు మధుసూదనాచారి గారు, మిర్సా బేగం గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎంఎస్ ప్రభాకర్ గారు ప్రస్తావించిన అంశాలలో గురుకులాలు ఇప్పుడే రాలేదు సార్. చాలా సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి ఆద్యుడిగా ఆనాటి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా మా ఛాంబర్లో కూడా వారి ఫోటో ఉంటుంది సార్. మా అందరికి అభిమాన అధికారి, నిజాయితీ కలిగినటువంటి అధికారి ఆధ్వర్యంలో అవి తీసుకురావడం జరిగింది. మారుతున్నటువంటి ప్రజల అవసరాలు, జీవన శైలికి అనుగుణంగా గురుకులాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇదంతా నిరంతర ప్రక్రియ పెరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చిన విధంగా గత 10 ఏళ్ల కింద ఉన్న వయసు ఇప్పుడు లేదు మీకు, మళ్ళీ ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఏజ్ పెరుగుతుంది. గత 20 ఏళ్ల కింద ఉన్న టెక్నాలజీ ఈరోజు లేదు, ఇట్లా ఉంటాయి. కాబట్టి అధ్యక్ష, మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది. గతంలో కూడా అనేక మరణాలు, అనేక సంఘటనలు జరిగినాయి. ఇది కొత్త కాదు, కానీ ఇది చివరిది కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వందల మంది పిల్లలు నిరంతరం ఈ రకంగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి కూడా, భవిష్యత్తులో వాళ్ళు హెల్తీగా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందాక మా ఎంఎస్ ప్రభాకర్ గారు అన్నట్టుగా ఈ సప్లైదారుల దాని మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. హాస్టల్ సిబ్బందితో పాటు సప్లైదారులు కూడా వాళ్ళే రిపీట్గా వాళ్ళే ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెడతాం. ఇందాక ఒక సభ్యుడు గారి గురించి మాట్లాడినప్పుడు, అంటే బయట ఉన్నారు, వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎన్ని ట్విట్టర్స్లో లేదా ఫేస్బుక్లో ఎన్ని వాయిస్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఇచ్చిరో కూడా